స్టే ట్యూన్. బ్రేకింగ్ న్యూస్ చూస్తూ ఉన్నాం. తెలంగాణ గవర్నర్ పదవికి తమిళిసై రాజీనామా చేశారు. పుదుచ్చేరి లెఫ్టినెంట్ గవర్నర్ పదవితో పాటు తెలంగాణ గవర్నర్ పదవులకు తమిళిసై రిజైన్ చేశారు. ఇక మీదట తమిళిసై రాజకీయాల్లో యాక్టివ్ కాబోతూ ఉన్నారు. తమిళనాడు నుంచి లోక్సభ బరిలో దిగబోతూ ఉన్నట్టుగా సమాచారం. కన్యాకుమారి, చెన్నై సౌత్ లేదా తిరునల్వేలి నుంచి తమిళిసై పోటీ చేసే అవకాశాలు కనిపిస్తూ ఉన్నాయి. సాధారణంగా గవర్నర్లు రాజకీయాలకు అతీతంగా ఉంటారు. రాజకీయాల నుంచి వచ్చిన వాళ్ళు గవర్నర్లు అయ్యారు. ఆ తర్వాత ఆ గవర్నర్ పదవి అయిపోయిన తర్వాత కాస్త రాజకీయాలకు దూరంగా ఉండే పరిస్థితినే మనం చూస్తూ ఉన్నాం. కానీ తమిళిసై గతంలో కూడా తమిళనాడు భారతీయ జనతా పార్టీ అధ్యక్షురాలిగా పనిచేశారు. సో భారతీయ జనతా పార్టీలో ఆ పార్టీకి పనిచేసిన వాళ్ళకి పునరావాసం కల్పిస్తూ ఉంటారు. తెలంగాణ గవర్నర్గా తమిళిసైకి అవకాశం కల్పించారు. అవకాశం కల్పించిన తర్వాత కేసీఆర్ ప్రభుత్వంలో తీసుకున్న పలు నిర్ణయాలను కూడా తప్పుపట్టారు. సాధారణంగా గవర్నర్ రాజకీయాలకు దూరంగా ఉంటారు. మై గవర్నమెంట్ అని చెప్పుకునే ప్రయత్నమే చేస్తారు, కానీ ఎక్కడా కూడా విమర్శలు చేయరు. బీఆర్ఎస్ నాయకులు మొదటి నుంచి ఆరోపణలు చేస్తూ ఉన్నారు. బీజేపీ ఉద్దేశపూర్వకంగానే తమిళిసైను ఇక్కడ పెట్టి ఇక్కడ అభివృద్ధి జరగకుండా ఇబ్బంది పెట్టే ప్రయత్నం చేస్తోంది. ఇది తెలంగాణ మీద కక్షపూరిత ధోరణి అంటూ చాలాసార్లు బీఆర్ఎస్ నాయకులు ఆరోపణలు చేసిన పరిస్థితి. సో రాజకీయాల నుంచి రాజ్యాంగబద్ధమైన పదవిలోకి వచ్చారు. ఈ రాజ్యాంగబద్ధమైన పదవి నుంచి మళ్ళీ తిరిగి రాజకీయాల్లోకి వెళ్ళబోతూ ఉన్నారు గవర్నర్ తమిళిసై. తెలంగాణ గవర్నర్ పదవికి తమిళిసై కొద్దిసేపటి క్రితం రాజీనామా చేశారు. పుదుచ్చేరి లెఫ్టినెంట్ గవర్నర్ పదవి కూడా ఉంది. ఈ పదవికి కూడా రిజైన్ చేశారు తమిళిసై రాజకీయాల్లో యాక్టివ్ కాబోతూ ఉన్నారు. లోక్సభ బరిలో దిగే యోచన చేస్తూ ఉన్నట్టుగా సమాచారం. అందుకే 2 రాష్ట్రాల గవర్నర్ పదవికి కూడా రిజైన్ చేశారు. లోక్సభ బరిలో దిగబోతూ ఉన్నారు. మనకున్న సమాచారం మేరకు తమిళనాడులోని కన్యాకుమారి లేకపోతే చెన్నై సౌత్ లేదా తిరునల్వేలి నుంచి తమిళిసై పోటీ చేసే అవకాశం కనిపిస్తోంది. సో మా ఇన్పుట్ ఎడిటర్ నవీన్ ఉన్నారు. నవీన్ ఈ ఇష్యూకి సంబంధించి అప్డేట్ చేస్తారు. నవీన్, గవర్నర్ పదవి రాజకీయాల నుంచి వచ్చారు, అయిపోయిన తర్వాత మళ్ళీ తిరిగి రాజకీయాల్లోకే వెళుతూ ఉన్నారు. సో ఏంటి భారతీయ జనతా పార్టీ స్ట్రాటజీ ఏంటి? ఖచ్చితంగా అంటే పొలిటికల్లో కూడా ఎక్కువగా యాక్టివ్గా ఉండాలని చెప్పేసి గతంలోనే గవర్నర్ తమిళిసై సౌందరరాజన్ కూడా చెప్పడం జరిగింది. ఈ నేపథ్యంలోనే తమిళనాడు నుంచి ఎంపీగా పోటీ చేయాలని చెప్పేసి గవర్నర్ తమిళిసై సౌందరరాజన్ కూడా ఈ యొక్క నిర్ణయం కూడా తీసుకున్నట్టు కూడా తెలుస్తుంది. అంటే కొద్దిసేపటి క్రితమే రాష్ట్రపతికి తన రాజీనామా లేఖను కూడా పంపించడం జరిగింది. ముఖ్యంగా తెలంగాణ గవర్నర్ తో పాటు పుదుచ్చేరి లెఫ్టినెంట్ గవర్నర్ నుంచి కూడా రాజీనామా చేస్తున్నట్టు వారు ప్రకటించినటువంటి పరిస్థితి నెలకొంది. అయితే ఆ లేఖను కూడా రాజీనామా లేఖను కూడా ఇటు రాష్ట్రపతి కూడా పంపించినటువంటి పరిస్థితి నెలకొంది. ఇంకా అఫీషియల్ గా కూడా కన్ఫర్మేషన్ అనేది రావాల్సి ఉంటుంది. కాబట్టి ఇప్పటికే గవర్నర్ తమిళిసై సౌందరరాజన్ ఎప్పుడైతే తమిళనాడులో బీజేపీలో చాలా కీలకమైనటువంటి రోల్ కూడా పోషించారు. బీజేపీ పార్టీ తీసుకున్నటువంటి స్టాండ్ లో ప్రతిసారి కూడా వారు రాజకీయాల్లో ఉన్నటువంటి సమయంలో వారు యాక్టివ్ గా పనిచేస్తున్నటువంటి వ్యక్తిగా బీజేపీ పార్టీకి సంబంధించినటువంటి నేతలు కూడా చెప్పడం జరిగింది. అంటే యూత్ నుంచి కూడా వారు ఉన్నప్పటి నుంచి కూడా వారు బీజేపీ ఎక్కువగా పనిచేస్తారని చెప్పేసి వారు చెప్పినటువంటి పరిస్థితి నెలకొంది. కాబట్టి ఇప్పుడు తమిళిసై సౌందరరాజన్ మాత్రం ఇటు సెంట్రల్ లేదా చెన్నై సౌత్ లేదా అక్కడ ఉన్నటువంటి మాక్సిమం మనకున్నటువంటి సమాచారం ప్రకారం చెన్నై సౌత్ నుంచే పోటీ చేసేటువంటి అవకాశాలు ఉన్నట్టు కూడా ఆ సమాచారం అందుతుంది. దాంతో పాటు బీజేపీ పార్టీకి సంబంధించినటువంటి ముఖ్య నేతలతో కూడా తమిళిసై సౌందరరాజన్ కూడా కలిసి కూడా తెలుసు. అయితే నిన్న కేంద్ర హోంమంత్రిని కూడా సౌందరరాజన్ కలిశారు. ముఖ్యంగా ఈ రాజీనామా సంబంధించినటువంటి అంశాలతో పాటు ఏ విధంగా తమిళనాడులో బీజేపీ ముందుకు తీసుకెళ్లే అంశాలపై కూడా వారు చర్చించినట్టు కూడా తెలుస్తుంది. ఎందుకంటే దక్షిణాది రాష్ట్రాలపైన బీజేపీ ఎక్కువగా ఫోకస్ కూడా పెట్టడం జరిగింది. ముఖ్యంగా ఎంపీ స్థానాలపైనే ఎక్కువగా ఫోకస్ చేసి ఈసారి ఖచ్చితంగా బీజేపీ 400 స్థానాలు కూడా కైవసం చేసుకోవాలని చెప్పేసి ఆలోచన ఉన్నటువంటి నేపథ్యంలో మాత్రం తమిళనాడులో తమిళిసై సౌందరరాజన్ ఉంటే మాత్రం ఖచ్చితంగా కొంత బీజేపీకి
కలిసి వచ్చేటువంటి అవకాశాలు ఉన్నాయని చెప్పేసి కూడా వారు కూడా భావించినటువంటి నేపథ్యంలో ఇప్పుడు తమిళనాడు నుంచి ఎంపీగా తమిళసై సౌందరరాజన్ కూడా పోటీ చేసేటువంటి అవకాశాలు ఉన్నా కూడా తెలుస్తుంది. ప్రస్తుతానికి మనకున్నటువంటి సమాచారం ప్రకారం తెలంగాణ గవర్నర్ గా ఏపీ గవర్నర్ ని ఇన్ఛార్జ్ గా బాధ్యతలు కూడా అప్పచెప్పేటువంటి అవకాశం ఉన్నట్టు కూడా తెలుస్తుంది. రైట్ నవీన్, థ్యాంక్ యూ.